యోహాను సువార్త 8వ అధ్యాయము 21 వచనం నుండి 24 వచనం వరకు. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపంలోనే ఉండి చనిపోదురు. నేను వెళ్ళి చోటుకి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్ళి చోటుకి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండ్రి. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. చదవబడిన వాక్య భాగం బట్టి వందనాలు. ఆ వాక్య భాగమునకు ఆశీర్వాదం జోడించి మాకు కావాల్సిన మాటలు మీరు మాకు దయచేయండి. ఈ రాత్రి బైబిల్ స్టడీ నిశ్చయంగా దీవించండి. కొన్ని సంగతులు మాకు బయలుపాడు ద్వారా గ్రహించినట్లు సహాయం దయచేయండి. వాక్యపక్షంగా నిలబడిన వట్టి పాత్రను మహిమ కలిగిన పాత్రగా వాడుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము, ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడైండును గాక. ప్రైజ్ లార్డ్. ఈ రాత్రి నేరుగా వాక్య భాగంలోకి మనం వెళ్దాము. గత వారం మనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము, అంటే గత వారం కింద మీటింగ్ జరిగింది. దానికి ముందు వారం మనము యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో నేనే ఆయనని మీరు తెలుసుకోవాలి, మీరు నేను ఏర్పరచుకున్న సేవకులు నాకు సాక్షులని చెప్పారు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. ఆయనే ముందు లేడు వెనకాల లేడు అంటుంటే ప్రజలు ఏమంటున్నారు? ఆయన తర్వాత ఇంకో 2 దేవుళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఆయన నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. అంటే ఆయనే రక్షకుడు. ప్రకటించిన వాడు నేనే, రక్షించిన వాడు నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడను నేను. ఈ 3 కార్యాలు చేసింది ఒక ఆయనే అని దేవుడు, ఈ 3 నేనే చేశానురా బాబు, ఈ 3 కార్యాలు నేనే చేశాను, ప్రకటించినోని నేనే, రక్షించినోడిని నేనే, దాన్ని గ్రహింపచేసినోడిని చేస్తున్నవాడిని కూడా నేనే అని చెప్తున్నాడు ఆయన. ప్రకటించింది ఓ దేవుడు, రక్షించింది ఒక దేవుడు, గ్రహింపజేసేది ఇంకో దేవుడు కాదు. అలాగూ బైబిల్లో లేదు. ప్రైజ్ లార్డ్. స్వయముగా ఆయనే తన గురించి తాను చెప్పుకుంటున్న మాట, నేనే ప్రకటించాను, నేనే రక్షించాను, నేనే గ్రహింపజేశాను. గ్రహింపచేయడానికి ఒక ఆయన పంపించి, రక్షించడానికి ఒక ఆయన పంపించి, ప్రకటించడానికి ఒక ఆయన పంపించి లేదు. ఈ కార్యములు 3 దేవుడే చేశాడు, ఒక్క దేవుడే చేశాడు. కార్యాలని విడగొట్టడంలో దేవుణ్ణి కూడా విడగొట్టేశారు బోధకులు. ఆయన చేసిన కార్యాలు విడగొట్టడంలో దేవుణ్ణి కూడా విడగొట్టేశారు, 3 చేశారు. ఈ రాత్రి మనం ఒక అంశాన్ని మనం చూడబోతున్నాం. యూదులు చేసిన పాపం ఏమిటి? లేఖనాల్లో మనం దాన్ని చూద్దాం. అదే రీతిగా ఈరోజు క్రైస్తవులు చేస్తున్న పాపం ఏమిటి? యూదులు చేసిన
పాపం ఏంటి? 2000 సంవత్సరాల క్రితం యేసుని ఏం చేశారండి వారు? సిలువ వేసి చంపేశారు. కొరడా దెబ్బలు కొట్టింది రోమా సైనికులు అవ్వచ్చు, కానీ సిలువ వేయమని కోరింది యూదులే. ఆయన్ని చంపేయండి, సిలువ వేయండి, చంపేయండి అని యూదులే చెప్పారు. ప్రైజ్ లార్డ్. అతని రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండుగాక అని వారు కోరుకున్నారు. దేన్ని కోరుకున్నారు? ఆయన రక్తము వారి మీద ఉండులాగానే వారు కోరుకున్నారు. అలాగే ఉంది. దాన్నే తాము వారు శపించుకున్నారు. ఈరోజు మనం చూడబోతున్నాం, చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మనం చూద్దాం. ప్రైజ్ లార్డ్. దేవుడు యూదుల మధ్యలోనికి వచ్చే ముందు యూదులకు ఆయన ప్రవక్తలను పంపించి ఆయన ఎట్లా వస్తున్నాడో అన్నీ తెలియచేసుకుంటూ వచ్చాడు. సాదృశ్యములుగా చెప్పాడు. ఆయనకు ముందు ఒక దూత వస్తాడని, అతను మార్గమును సరళము చేస్తాడని, కన్యక గర్భవతి అవుతుందని, ఆయన వచ్చినప్పుడు గుడ్డివారి కన్నులు తెరుస్తాడని, అలాగే చనిపోయిన వారిని తిరిగి లేపుతాడని, నీటి మీద ఆయన నడుస్తాడని, సృష్టిని శాసిస్తాడని, సృష్టి ఆయనకి లోబడి ఉంటుందని, ఆయన గాడిద పిల్లని ఎక్కి వస్తాడని, ఇవన్నీ యూదులకు దేవుడు తెలియచేశాడు. ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా. ప్రవక్తల్లో ఉన్న ఆత్మ క్రీస్తు ఆత్మ. ప్రవక్తల్లో ఉన్న ఆత్మ క్రీస్తు ఆత్మ. ఎందుకంటే ఆది నుండి ఉన్నది క్రీస్తే. ఆయన వాక్యముగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. ఆయన ప్రవక్తలలో ఉండి మాట్లాడుతూ వచ్చాడు. దానికి సాదృశ్యంగా తెరల చాటున, అంటే సముద్ర వత్సల తోళ్లతో చేయబడిన తెర వెనక ఎవరున్నారు? దేవుడు. తెర వెనకాల దేవుడు ఉన్నట్టు. మందసమును కట్టినప్పుడు మందసములో పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏం పెట్టారండి? సముద్ర వత్సల తోళ్లతో చేసిన తెర. ఆ తెర పైనుండి కిందకి ఆయన సిలువ వేయబడినప్పుడు చిరిగిపోయింది. ఆ తెర వెనకాల ఎవరున్నారంటే దేవుడే. నోవహు ఓడలోనికి వచ్చింది ఎవరంటే దేవుడే. తెలుగులో ఏమని రాయబడిందంటే, నోవహు నువ్వు ఓడలోనికి వెళ్ళు అని రాయబడింది. కానీ ఇంగ్లీష్లో అలా లేదు. ఓడలోనికి రమ్మని పిలిచాడు దేవుడు. నోవహుని ఓడలోనికి రమ్మని పిలిచాడు. అంటే రమ్ము అని పిలిచాడంటే ఆయన అక్కడ ఉన్నాడు. అలాగే మందసంలోకి ఆయన దిగి వచ్చినప్పుడు యాజకులు అక్కడ నిలవలేకపోయారు. సొలొమోను కట్టిన మందిరంలో కూడా ఆయన దిగి వచ్చినప్పుడు యాజకులు అక్కడ నిలవలేకపోయారు. హోరేబు కొండ మీద మోషేను కలుసుకోవడానికి వచ్చింది కూడా ఆయనే. అగ్నిస్తంభముగా ఆయన దిగి వచ్చాడు, మేఘస్తంభముగా ఆయన దిగి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఆది నుండి ఆయన ఉన్నాడు, మాట్లాడుతూ వచ్చాడు. ఎవరిలో ఉండి? ప్రవక్తలలో ఉండి మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడిన దానిని నెరవేర్చడానికి ఎవరైతే మాట్లాడారో దానిని నెరవేర్చడానికి ఆయనే. ఆయన మాట్లాడిన ప్రతి మాటను నెరవేర్చటానికి. అందుకే యేసుప్రభు వారు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తున్నారో చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తున్నారో చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ సెలవిచ్చాను.
బలియు అర్పణయు నువ్వు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చిదు. ఎందుకు శరీరం అమర్చబడ్డది? పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడినది ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ప్రవక్తల్లో ఉండి దేవుడు ఏ ఏ విషయాలు మాట్లాడారో అవి నెరవేరాలి అంటే ఆయనకు ఒక శరీరం కావాలి. శరీరం ధరించుకుని ఆ లేఖనాలన్నీ ఆ శరీరం ద్వారా నెరవేర్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నెరవేర్చడానికి ఆయనకు ఒక శరీరం అవసరమైంది. శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. ఈ సంగతులన్నీ యూదులతో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడి తెలియజేశాడు. ముందే తెలియజేశాడు. అనేక సూచనలు ఇచ్చాడు దేవుడు. ఉపమానములు కూడా ఇచ్చాడు. ఎవరికి? యూదులకి ఇచ్చారండి. అయినను వారు నమ్మలేదు. ప్రైజ్ ది లార్డ్. యూదులను అడగండి, వెళ్ళి యూదుల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడున్న క్రైస్తవులకి యూదులకి తేడా ఏంటంటే యూదులు ఒక్కడే దేవుడు అంటారు. యూదులకి క్రైస్తవులకి తేడా, క్రైస్తవులు ముగ్గురు దేవుళ్ళు అంటారు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అంటారు. కానీ యూదులు ఒక్క దేవుడే. క్రింద భూమి అందు కానీ, ఆకాశం అందు కానీ, సముద్రం అందు కానీ ఏ దేవుడు లేడు, ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయనే దేవుడైన యెహోవా, ఇంకెవరు దేవుడు లేడని వారు నమ్ముతారు. ఇప్పుడున్న క్రైస్తవ బోధకులు అక్కడికి వెళ్ళి ఈ సువార్త చెప్తే, ఏ సువార్త? త్రిత్వం కోసం చెప్తే, అక్కడ ముగ్గురు దేవుళ్ళ కోసం చెప్తే వారు దాన్ని నమ్మరు, దాన్ని అంగీకరించరు. ఎందుకంటే ఒక్కడే దేవుడు ఉన్నాడని నమ్ముతారు వారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు చూస్తున్నప్పుడు యూదులు ఒక్క దేవుడినే నమ్ముతారు. ఈరోజు క్రైస్తవుల్లో చాలామంది ముగ్గురు దేవుళ్ళని నమ్ముతారు. యూదులు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. మెస్సియా ఎవరా మెస్సియా అనుకుంటున్నారు వారు? వారు ఇప్పుడు కూడా మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కూడా ఇశ్రాయేలు ఇప్పటికీ మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. మొన్న ఎవరో పోస్ట్ చేశారు ఏంటంటే, ఇశ్రాయేల్ అధ్యక్షుడు నెతన్యాహు ప్రార్థన చేస్తున్నాడంట, మెస్సియా రమ్మని అడుగుతున్నాడట. వస్తున్నాడు కదా, రమ్మని అడుగుతున్నాడంట. ఈ టైంలో వస్తారని చెప్పాడు ముందు. మేము కలుసుకుంటామని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మొన్న ఏం చేశాడంటే ఆ రమ్మని ఆహ్వానిస్తున్నాడంట. ఎవరిని? మెస్సియాని. వారికి మెస్సియా అంటే ఎవరు? ఏ దేవుడైతే మోషేతో మాట్లాడాడో, ఏ దేవుడైతే వారిని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాడో, ఆయనే వారికి రక్షకుడుగా శరీరధారిగా వస్తాడని వారు నమ్ముచున్నారు. అది మెస్సియా అంటే వారు నమ్మే మెస్సియా. కానీ క్రైస్తవులు నమ్మే మెస్సియా ఎవరు? దేవుడు పంపే కుమారుడు అని. దేవుడు పంపుచున్న కుమారుడని వారు నమ్మరు. ఆయనే మెస్సియాగా వస్తాడు. పితరులతో మాట్లాడిన దేవుడే మెస్సియాగా వస్తాడని వారు ఎదురు చూస్తున్నారు. ఏ దేవుడు పాత నిబంధనలో మాట్లాడాడో ఆ దేవుడే వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నప్పుడు వారి మధ్యకు ఆయన వచ్చాడు. ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి మధ్యకు ఆయన
వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన్ని మేము ఎదురు చూస్తున్న మెస్సే ఈయనే అని గుర్తించలేదు, నమ్మలేదు. వారు చేసిన పాపమే ఏమిటి? ఈ రాత్రి మనం చూద్దాం. వారు చేసిన పాపం ఏమిటి? వారు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. విశ్రాంతి దినమును తూచా తప్పకుండా పాటిస్తారు. దశమ భాగం ఇవ్వడములో ఎంతో చక్కగా దాన్ని పాటిస్తారు. పండుగలు ఆచారాలు కూడా చక్కగా పాటిస్తారు. కానీ బలుల అర్పణలు కూడా బాగా చక్కగా అర్పిస్తారు. కానీ మెస్సయ్యను గుర్తించడంలో తప్పిపోయారు. అది వారు చేసిన పాపం. ఏదైనా తోటలో ఏం జరిగిందో యూదులు కూడా అదే చేశారు. ఏదైనా తోటలో వారి ముందు 2 వృక్షాలు పెట్టాడు ఆయన. మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం, ఇంకొకటి జీవవృక్షం. వారు దేన్ని నమ్మారు? మంచి చెడు తెలివినిచ్చు వృక్షం మీద విశ్వాసం ఉంచారు, దాన్ని నమ్మారు. అంటే దేన్ని నమ్మలేదు? ఎప్పుడైతే మంచి చెడు తెలివినిచ్చు వృక్షాన్ని వారు ఎన్నుకున్నారో అప్పుడే వారు జీవవృక్షాన్ని త్రోసేసినట్టు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకోండి ఈ మాటని మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడైతే వారు మంచి చెడు తెలివినిచ్చు వృక్షాన్ని ఎన్నుకున్నారో జీవవృక్షాన్ని వారు తోసేశారు. ఇంకొకలా మాట్లాడాలంటే, చెప్పాలంటే, ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే, మంచి చెడు తెలివినిచ్చు వృక్షాన్ని ఎన్నుకొనుటయే జీవవృక్షాన్ని తోసివేయుట. ఏదెనలో జరిగింది. దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపు అని అనిన మాట సమూయేలు దృష్టికి రాజు కావాలి మాకు అన్నారు. రాజు కావాలి మాకు అన్నారు. ఎలాగంట వారు మాకు రాజు కావాలని డైరెక్ట్గా అడగలేదండి. అడగలేదు. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము ఉందన్నమాట. ఉందండి, ఉంది. ఎక్కడుంది? ఐదో వచనం. నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు. అంటే పక్కన సిరియన్లకు రాజు ఉన్నాడు, ఐగుప్తుకు రాజు ఉన్నాడు అండి, మిగతా అరబ్ దేశాలందరికీ రాజు, కానీ ఈ దేశానికి రాజు లేడు. వారు అనుకుంటున్నారు వారికి రాజు ఉన్నట్టుగా మనకు కూడా రాజు ఉండాలి. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజుని నియమింపు. కానీ దేవుడు ఏమని సమాధానం ఇచ్చాడు? ఏడవ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను ప్రవక్తని విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా, దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నన్నే విసర్జించేశారు. అంటే వాళ్ళకు ఒక రాజు ఉన్నాడు, ఆ రాజే దేవుడు. దేవుడైన యెహోవాయే వారికి రాజు. ఆ రాజును వారు ఏం చేశారు? విసర్జించారు. రిజెక్టెడ్ కింగ్ అక్కడ దేవుడే. త్రోసేశారు. త్రోసివేయబడిన రాజు. త్రోసివేయబడ్డాడు. ఎవరు? ఏ రాజు త్రోసివేయబడ్డాడు? అక్కడ ఏ రాజు వారిని ఏలుతున్నాడో ఆ యెహోవాయే వారికి రాజు. ఆ యెహోవా దేవుడే వారి చేత త్రోసివేయబడ్డాడు.
మాకు దేవుడు వద్దు అన్నారా? యెహోవా దేవుడు మాకు వద్దు అన్నారా? అనలేదు. సకల జనుల వలె ఉండాలని అనుకున్నట్టయే వారిని ఏలుతున్న రాజుని త్రోసేయుటే ఉంది. మంచి చెడు తెలియని జీవవృక్షాన్ని ఎన్నుకొనుటయే జీవవృక్షాన్ని త్రోసివేయటే ఉన్నది. ఆమేన్. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం కూడా ఏం జరిగింది? వారి మధ్యలోకి ఆయన వచ్చాడు. వచ్చి ఏం చేశాడండి? లేఖనానుసారంగా వచ్చాడు. లేఖనానుసారంగానే వచ్చాడు ఆయన. బెత్లెహేములో పుడతానని మీకా ద్వారా చెప్పబడింది. బెత్లెహేములో పుట్టాడు ఆయన. యూదా గోత్రములో పుడతారనుంది, యూదా గోత్రములో పుట్టాడు. యాకోబులో నక్షత్రం పుట్టిననుంది, యాకోబులో నక్షత్రం పుట్టింది. కన్యక గర్భమవుతుంది, కుమారుని కంటదని ఉంది, అలాగే జరిగింది. గాడిద మీద వస్తాడని ఉంది, గాడిద మీద వచ్చాడు ఆయన. గుడ్డివారి కన్నులు తెరుస్తాడని ఉంది, గుడ్డివారి కన్నులు ఆయన తెరిచాడు ఆయన. ఈ లేఖనాలన్నీ నెరవేరుతున్నా సరే వారు ఆయన్ని గుర్తుపట్టలేదు, చూడలేకపోయారు. అంటే వారు గుడ్డివారుగా ఉన్నారు. వారు ఏమనుకుంటున్నారు? యెహోవా వేరు, ఈయన వేరు. నేను దేవుని యొద్ద నుండి వచ్చిన వాడిని అని చెప్తున్నాడు. నేను వేరు, తండ్రి వేరు కాదు, నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్తున్నాడు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడని చెప్పాడు. ఏమనండి? తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. నేను చేయుచున్న ఈ క్రియలు నావి కాదు, నేను మాట్లాడుచున్న ఈ మాటలు నావి కాదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు, ఎవరి క్రియలు? తన క్రియలు చేయుచున్నాడు. ఆయన నేను ఏకమై ఉన్నాము. నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. చదవన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము. 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనం. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయన్ను ఎరుగుదురు, ఆయనను చూసి ఉన్నారు. అది 2000 సంవత్సరాల క్రితం శిష్యులతో యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయనను చూస్తారని చెప్పట్లేదు, చూసి ఉన్నారు. అంటే శిష్యులు ఎవరిని చూస్తున్నారు? యేసుని. కానీ ఆయన ఏమన్నాడు? నన్ను ఎరిగితే తండ్రిని ఎరిగినట్టు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు. ఇప్పటి నుండి మీరు ఆయన్ని చూస్తున్నారు. బా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అక్కడ జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభువారు చెప్తున్న మాటల్లో ఆంతర్యం ఏమిటి? ఆ మాటలో ఉన్న ఆంతర్యం ఏమిటి? ఆయనే, నేనే ఆయనని యూదులకైనా చెప్తున్నాడు. యూదులకైనా బహిరంగంగా చెప్తున్నాడు, నేనే ఆయనని. శిష్యులకు చెప్తున్నాడు ఆయన. చూడండి, ఇంకా అప్పుడు పిలుపు అడుగుతున్నాడు, ప్రభువా తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలు. ఆయన తండ్రిని మాకు చూపించు, మాకంతే చాలు అని చెప్తే, అప్పుడు యేసు, పిలుపు నేను ఎంతకాలం మీతో ఉన్నాను, నీవు నన్ను ఎరుగవా? పైన ఇంకో తండ్రి ఉంటే ఆయన ఏమనాలి?
నాయన కుమారుడా, ఇంకా అప్పుడే కంగారు పడొద్దు, నువ్వేం తొందరపడకో, ఆవులు కొట్టుకెళ్ళినప్పుడు వస్తావు కదా, అప్పుడు నేను తండ్రిని చూపిస్తాను, కనుపరచమన్నాడు. అక్కడ తండ్రిని మాకు కనుపరచుము అన్నాడు. అన్నాడా లేదండి? ఇప్పుడు కనుపరచమంటే చూపించాలి. ఇప్పుడు చూపించడానికి మరి ఎక్కడున్నాడట? క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటి? తండ్రి ఎక్కడున్నాడని? పైన ఉన్నాడు. కుమారుడు ఎక్కడున్నాడని? భూమి మీద ఉన్నాడని. మరి ఇప్పుడు ఆయన ఏమనాలి? పిలుపుతో ఆయన ఏమనాలి? పాపం యేసుప్రభు గారికి తెలియలేదు పైన ఉన్నాడని చెప్పడం. ఇప్పుడున్న బిషప్లకి, రెవరెండ్లకి, స్కాలర్స్కి, ప్రొఫెసర్స్కి తెలిసిపోయింది. ఏమని? యేసుప్రభు వారేమో కుమారుడుగా భూమి మీద ఉన్నాడు, తండ్రి ఏమో పరలోకంలో ఉన్నాడు అని చెప్తున్నారు ఇప్పుడు. మరి ఆయనకేమైందో? ఎవరికి? యేసుప్రభు వారు కూడా ఇప్పుడున్న బైబిల్ కాలేజీకి వెళ్తే ఆయనకి చెప్తారు ఏమని? ఇదిగో కొడుకు ఇక్కడ ఉన్నాడు, కుమారుడు ఇక్కడ ఉన్నాడు, తండ్రి అక్కడ ఉన్నాడు. ఆయన ఏమన్నారు? నాకు తండ్రిని కనపరచు అంటే నేను పరలోకం వెళ్తున్నాను, ముందు మీకంటే ముందు నేను వెళ్తాను, తర్వాత మీరు కూడా వస్తారు, అప్పుడు మీకు చూపిస్తాను, మీరు చూస్తారు, అంతే దినం ఆ రోజున మీరు చూస్తారు అని చెప్పట్లే, అని చెప్పాలి అసలు. ఆయన అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, నేనే, అది నేనే అని చెప్తున్నాడు. అయినను యూదులు నమ్మలేదు. ఆనాటి 2000 సంవత్సరాల క్రితం నాటి యూదులు చేసిన పాపం ఏంటంటే, వచ్చిన ఆయన ఇంకొక ఆయన అని నమ్మారు. వచ్చిన ఆయన ఇంకొక ఆయన, మనం ఎదురు చూస్తున్న దేవుడు కాదు, ఆయన యెహోవా, ఈయన యేసు. ఆయన యెహోవా, ఈయన యేసు. ఎందుకు యేసు అనే నామమును పెట్టుకున్నాడంటే ఆయన వచ్చింది రక్షకుడుగా. భాషాంతరమున రక్షకుడు అని అర్థం. దేనికి? యేసు అనే నామమునకు. అది మనుషుల్లో నుండి తీయబడిన నామము కాదు, అది పై నుండి వచ్చిన నామం. అందుకది అన్నిటికంటే పైనామం. ప్రైజ్ లార్డ్. అది అన్ని నామముల కంటే పైనామం. అంటే అది పరలోకం నుండి వచ్చిన నామం. అది ఆ యూదులకి చెప్తూ వస్తున్నాడు ఆయన. ఈ 8వ అధ్యాయంలో కూడా ఆయన అదే సంగతులు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన ఎవరో తనెవరో చెప్తున్నాడు. ఎవరికి? యూదులకి. 8వ అధ్యాయంలో యూదులకి చెప్తున్నాడు. ఆయన ఎవరో తనెవరో యూదులకి తెలియచేసుకుంటున్నాడు. ఆయన ఎవరో తెలియచేసుకుంటున్నాడు. ఆయనను వారికి అది అర్థం అవ్వట్లేదు. అదే వాక్యమును, అదే పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని ఈరోజు క్రైస్తవులు ఏం చెప్పుకుంటున్నారు? ఆయన రెండో దేవుడు, యెహోవా పెద్ద దేవుడు, యేసు కుమారుడు రెండో దేవుడు, తర్వాత పరిశుద్ధాత్ముడు మూడో దేవుడు అని, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అని ముగ్గురు దేవుల్ని నమ్ముచు. గత వారం చూసాం మనం. ప్రకటించినప్పుడు ఆయన తండ్రిగా, అవునండి, రక్షించినప్పుడు ఆయన యేసుగా కుమారుడుగా, గ్రహింపజేస్తున్నప్పుడు ఆయన అభిషిక్తుడుగా అనగా పరిశుద్ధాత్మగా. ఆ వరుసలోనే మనం ఉన్నాం ఇప్పుడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు పిలుపుకైనా పైన ఉన్నాడు, నా తండ్రి పైన ఉన్నాడు అని చెప్పలేదు. కానీ ఈరోజు బోధకులు కుమారుడేం భూమి మీద పరిచయం చేస్తున్నాడు, పైన ఉన్నాడు కాబట్టి తండ్రి స్వరం వచ్చింది పైనుండి. ఎక్కడి నుంచి?
పైనుండి స్వరం వచ్చింది. పరిశుద్ధాత్మ ఏమో పావురాకారంలో దిగి వచ్చాడు. నీకు కనిపించాడా? నీకు కనపడ్డా? ఆ స్వరం నీకు వినబడిందా? కానీ ఈరోజు అందరికీ కనబడిపోతుంది, వినబడిపోతుంది. ఏనా? అది యోహాను కోసం. అది యేసు ఎవరు గుర్తుపట్టడానికి యోహాను కోసం. అది నువ్వు బాప్తిసం ఇస్తున్నప్పుడు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుని చూస్తావో అతనే క్రీస్తుని గుర్తుపట్టాలని చెప్పి దేవుడిచ్చిన ఆనవాళ్ళది. అది యోహాను కొరకు ఇవ్వబడింది. కానీ ఈరోజు బోధకులు కొట్టుకుంటున్నారు. అది యోహాను కొరకు ఇవ్వబడిన సూచనని గ్రహించలేక దాని మీద ప్రొఫెసర్లు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పి, అదిగో అక్కడ ఆయన ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి స్వరం వచ్చింది. పరిశుద్ధాత్ముడు కూడా అప్పటికి పైనే ఉన్నాడు కాబట్టి పైనుంచి పౌరాకారంలో దిగి వచ్చాడు. ఆల్రెడీ ఇక్కడ కుమారుడు ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆయనే తన గురించి తాను చెప్పుకుంటూ యెషయా గ్రంథంలో నా ముందెవడు లేడు, తర్వాత ఎవడు ఉండడని చెప్పాడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే, తండ్రిని మాకు చూపించయ్యా అంటే ఆయన ఏమన్నాడు? నేనెంతకాలము నీతో ఉన్నాను, నన్ను ఎరగవా? ఒకవేళ ఇప్పుడు బోధకులందరూ ముగ్గురు దేవుళ్ళు అని చెప్పి బోధకులందరూ పరలోకం వస్తే అప్పుడు తండ్రి ఎక్కడున్నాడో, తండ్రి దేవుడు ఎక్కడున్నాడో, కొడుకు దేవుడు ఎక్కడున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడో అని వెతుక్కుంటారేమో. ఎక్కడ? 3 సింహాసనాలు లేవు. ప్రకటన 4 అధ్యాయంలో చూస్తే, ప్రకటన గ్రంథం 4 అధ్యాయంలో చూస్తే పరలోకం తెరవబడుట ఒక సింహాసనం, ఒక్క సింహాసనం. 24 పెద్దలు ఉన్నారు, కానీ దేవుడికి ఒక్కడే ఉన్నాడు, ఒక్క సింహాసనం ఉంది. 3 లేరు, 3 సింహాసనాలు లేవు. అక్కడ 3 దేవుళ్ళకి 3 కుర్చీలు, 3 సింహాసనాలు లేవు. ఒక్కడే దేవుడు, ఒక్కటే సింహాసనం. ఇద్దరు సృష్టికర్తలు లేరు, ఒక్కడే సృష్టికర్త. ఇద్దరు రక్షకులు లేరు, ఒక్కటే రక్షకుడు. ఇద్దరు ఆదరణకర్తలు లేరు, ఒక్కడే ఆదరణకర్త. ఇద్దరు కాపరులు లేరు, ఒక్కడే కాపరి. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగుదాం. నేను గొర్రెలకు మంచి కాపరనని యేసుప్రభు వారు అన్నారు. అంటే యెహోవా కాపరే, యేసు కాపరేనా? ఆయనో కాపర, ఈయనో కాపరా? యెహోవాగా ఉన్నప్పుడు కాపర్ అన్నాడు ఆయన. యేసుగా వచ్చినప్పుడు కూడా కాపర్ అన్నాడు ఆయన. ఆమేన్. యెహోవాగా ఉన్నప్పుడు నేను మొదటివాడిని, కడపటివాడిని అన్నాడు. యేసుగా వచ్చినప్పుడు కూడా మొదటివాడిని, కడపటివాడిని. ప్రైజ్ లార్డ్. దైవత్వమును గ్రహించుట అది దేవుడిచ్చే బయలుపాటై ఉన్నది. అది మనుషుల ద్వారా పొందుకునేది కాదు, దేవుడి నుంచి పొందుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడో కూడా ఆయనే గ్రహింపు చేయాలి. బైబిల్ కాలేజీకి వెళ్తే వచ్చేది కాదు అది. ఎక్కడ వస్తుంది చెప్పారు కదండి. దానిని గ్రహింప చేసిన వాడను నేనే. అది ఇప్పుడు యూదుల మధ్యలోకి వచ్చి అన్నీ చెప్తున్నాడు ఆయన. ఆయన ఎవరో చెప్తున్నాడు. అబ్రహాము కంటే ముందున్నవాడని అన్నాడు. అబ్రహాము నన్ను చూశాడు అని చెప్పాడు. అబ్రహాము ఆయన్ని చూశాడట.
ఆయన చూశాడంటే ఇప్పుడు ఏమంటారంటే అబ్రహాం ఇంటికి ముగ్గురు వచ్చారు కదయ్యా, ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వచ్చారు. అప్పుడు యేసు ప్రభువుని అక్కడ చూశాడు అన్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ కాదు వచ్చింది, యెహోవా దేవుడు, ఇద్దరు దూతలు. ముగ్గురు దేవుళ్ళు కాదు వచ్చింది. చాలామంది క్రైస్తవులు మోసపోయేది అక్కడే. ముగ్గురు వచ్చారు. ముగ్గురు ఎవరు? ఒక ఆయన యెహోవా, ఇద్దరు దేవదూతలు. యెహోవా ఏమో అబ్రహాము దగ్గర ఉండిపోతే ఆ ఇద్దరు దేవదూతలు ఆ రోజు సాయంకాలం సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళారు. స్పష్టంగా ఉంది బైబిల్లో. కాబట్టి అబ్రహాము చూసింది ఎవరిని? యెహోవానే. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నారు? మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూశాడు, చూసి ఆనందించాడు, చూడాలనుకున్నాడు, చూశాడు, చూసి ఆనందించాడు. అప్పుడు వారేమన్నారు? నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహాము చూశాడా? అప్పుడు ఏమన్నాడు ఆయన? అబ్రహాము కంటే ముందున్నవాడనే. ఇంత స్పష్టంగా వారికి చెప్తున్నా యెహోవా వేరు, యేసు వేరు. నమ్మలేదు. ఆయనే ఈయన అని యూదులు నమ్మలేదు. అదే వారు చేసిన. ఇప్పుడు వ్యభిచారం కోసం మాట్లాడట్లేదు, దొంగతనం కోసం మాట్లాడట్లేదు, ఆ యొక్క నరహత్య కోసం మాట్లాడట్లేదు, ఇంకేంటండి ఆ యొక్క దేవునికి ఇచ్చే భాగాన్ని దొంగిలించడం కోసం మాట్లాడట్లేదు. వారు చేసిన పాపం చదువుదాం ఇప్పుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం. మీరు కిందివారు, నేను పైనుండి వాడను. ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుని కాను. కాగా మీ పాపముల్లోనే ఉండి మీరు చనిపోవుదురు. అది మీ పాపముల్లోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పేది. ఆయన ఏమన్నాడంటే, యేసుప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే, మీరు మీ పాపముల్లోనే ఉండి చచ్చిపోతారు. యూదులతో చెప్తున్నాడు యేసుప్రభువు వారు, యూదులకు చెప్తున్న మాట. మీరు మీ పాపముల్లోనే ఉండి చనిపోతారు. ఏంటి ఆ పాపం? వారు చేసిన పాపం ఏంటి చూడండి. నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపముల్లోనే ఉండి చనిపోతారు. వారు చేసిన పాపం ఏంటి? అది స్పష్టంగా ఉంది ఇక్కడ. వారితో ప్రవక్తల ద్వారా మాట్లాడే యెహోవాయే యేసు అని వారు నమ్మలేదు. మరి ఈరోజు క్రైస్తవుల సంగతి ఏంటి? అది నమ్మకపోతే పాపములో ఉండి చచ్చిపోతారు. పాపంతో చచ్చిపోతే ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. పాపము క్షమించబడి చచ్చిపోతే నిత్య జీవం పొందుకుంటారు. కానీ పాపముతో చనిపోతే నరకానికి ఏడవబడతారు. మరి ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నది ఏంటంటే, మీరు మీ పాపంలో ఉండి చచ్చిపోతారు. ఏంటి వారు చేసిన పాపం ఏంటంటే, యెహోవాయే యేసు అని నమ్మలేదు. ఎందుకంటే యూదులు రెండో దేవుణ్ణి నమ్మరు, మూడో దేవుణ్ణి నమ్మరు, దేవుళ్ళు నమ్మరు, ఒక్క దేవుడినే నమ్ముతారు. ఆ దేవుడే యెహోవా. ఆ యెహోవాయే మెస్సియాగా వస్తాడని ఎదురు చూస్తున్నారు ఇప్పటికి కూడా. వచ్చిన ఆయన్ని ఆయనే ఈయనని నమ్మలేదు. ఆయనే ఈయనని నమ్మితే వారి పాపములు, ఎప్పుడైతే ఆయనే ఈయనని నమ్మలేదో వారి పాపములు క్షమించబడుట లేదు. వారి పాపములలోనే ఉండి చనిపోతారు. ఆల్రెడీ వారి పాపులు, ఆల్రెడీ వారు అప్పటికే పాపులు, వారు అపరాధులు, వారు దోషులు. ఎవరు? యూదులు. ఆ పాపను తీసేయడానికి ఆయన వచ్చాడు. వచ్చిన ఆయన్ని నమ్మలేదు. ఆయనే ఈయనని నమ్మితే వారి పాపాలు ఏం చేయబడతాయి? తీసివేయబడతాయి. ఆయనే ఈయనని నమ్మకపోతే వారు ఎప్పటికీ పాపులే. దశంభాగం ఇవ్వచ్చు, లేదా ప్రసంగాలు చేయొచ్చు, లేదా అద్భుతాలు చేయొచ్చు, ఆశ్చర్యకార్యాలు చేయొచ్చు, సంఘాలు కట్టచ్చు, మందిరాలు కట్టచ్చు. కానీ ఆయనే ఈయనని నమ్మలేదు.
ప్రపంచంలో అనేకమైనవి కనిపెట్టినవి వాళ్ళే. ఎవరు? యూదులే. గొప్ప గొప్ప సైంటిస్టులు యూదుల్లో నుండే వచ్చారు. అక్కడున్న వ్యవసాయ పద్ధతి ఇంకెక్కడా లేదు. అగ్రికల్చర్ సిస్టమ్, అక్కడున్న సిస్టమ్ ఏ దేశంలో లేదు. అక్కడ పండని పంట అంటూ లేదు. అద్భుతమైన భూభాగం అది. ప్రైజ్ ది లార్డ్. వారు ఆర్థికంగా ఎదిగారా? టెక్నాలజీ పరంగా ఎదిగారా? ఎస్, ఎదిగారు. వారి భూభాగాన్ని వారు సంపాదించుకోవడంలో ఎదిగారు. వారి భూభాగాన్ని వారు కాపాడుకోవడంలో ఎదిగారు. ప్రపంచంలోనే ఒక సూపర్ పవర్ కంట్రీగా ఎదిగారు. కానీ వారు పాపముల్లోనే ఉండిపోయారు. ఏమిటా పాపం? ఆయనే ఈయనని నమ్మకపోతే వారి పాపములు క్షమించబడవు. మరి ఈరోజు క్రైస్తవ సంగతి ఏంటి? వారానికి ఒకసారి రొట్టె ద్రాక్షారసం తీసుకోవచ్చు, నెలకు ఒకసారి రొట్టె ద్రాక్షారసం తీసుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి రొట్టె ద్రాక్షారసం తీసుకోవచ్చు, లేదా ఉపవాస కోడికలు 40 రోజులు ఉపవాసాలు ఉండొచ్చు. ఆ పండుగలు ఏ పండుగలు చేసుకోవచ్చు. పెద్ద పెద్ద మందిరాలు కట్టుకోవచ్చు. అన్నీ కలిగి ఉండొచ్చు. కానీ ఆయనే ఈయన అని నమ్మకపోతే ఏముండదు? పాపములు క్షమించబడవు. నమ్మాలి. ఎవరిని? యేసుని. ఏమని? యేసుని నమ్ముచున్నా? నువ్వు యేసు బాబు అంటే నాకు నమ్మకం ఉండు బాబు. అది కాదు, అది ఆ నమ్మకం కాదు. యేసు బాబు నమ్ముచున్నా? అయ్య బాబు, ఆయన గొప్ప దేవుడు అండి బాబు. ఆయన గొప్ప కార్యాలు చేశాడండి. మా జీవితం ఎన్ని కార్యాలు చేశాడండి బాబు, ఎన్ని అద్భుతాలు చేశాడండి బాబు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడంటే నా జీవితం సరిపోదండి బాబు నేను చెప్పాలంటే, నా దైవత్వం చాలదండి చెప్పడానికి. నమ్ముతున్నాడు బాబు. ఆయన గొప్ప దేవుడు అండి బాబు, నమ్ముతున్నానండి. చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతున్నాను. ఏం నమ్ముతున్నావు? అది కాదు నమ్మేది. ఆయన ఎవరు? అది నీ యొక్క విశ్వాసం అనే పునాది ఎక్కడుంది? ఆయన ఎవరు అనే దాని మీద ఉండాలి. ఆయన ఎవరని యూదులు తోసేశారు. ఆయన ఇంకో దేవుడు, దేవుడు కాదు, ఇంకొకడు యెహోవా కాదు ఆయన అని తోసేశారు. కానీ ఆయన అంటున్నాడు, నేనే ఆయననని మీరు నమ్మని ఎడలా మీ పాపాల్లోనే ఉండి చచ్చిపోతారు. అంటే పాపములు క్షమించబడవు. మరి ఈరోజు క్రైస్తవ సంగతి కూడా అదే. చాలామంది బోధకుల వైపు చూస్తున్నారు, బైబిల్ వైపు చూడట్లేదు. ఆ పాస్టర్ ఏం చెప్పాడు, ఈ పాస్టర్ ఏం చెప్పాడు, ఆ బోధకుడు ఏం చెప్పాడు, ఈ బోధకుడు అసలు ఈ ప్రొఫెసర్ ఏం చెప్పాడంట, ఈ రెవరెండ్ ఏం చెప్పాడు, ఈ స్కాలర్ ఏం చెప్పాడు అని చూసుకున్నారే తప్ప అసలు యేసు ప్రభు వారు ఏం చెప్పారో చూడట్లేదు. యేసు ప్రభు కంటే గొప్ప బోధకుడు ఎవరైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో? యూదులకు అప్పటికే బోధకులు ఉన్నారు. గమాలియేలు కూడా ఉన్నాడు. గమాలియేలు దగ్గర శిష్యుడు కూడా ఉన్నాడు. ఆ గమాలియేలు దగ్గర ఉన్న శిష్యుడే సౌలు మొత్తం విద్యాభ్యాసం చేశాడు. శాస్త్రాలు బాగా చదివాడు. ధర్మశాస్త్రం బాగా పట్టించాడు. ధర్మశాస్త్రం విషయంలో అనింద్యుడు. అతనికి కూడా ఏమొచ్చింది? యెహోవా దేవుడు. యేసెవరు? యేసుని నమ్మేవారిని ఏం చేయాలి? ఈరోజు పాస్టర్లు కూడా తెలియట్లేదు. సౌలు పౌలు అయ్యాడని చెప్తారు ప్రసంగాలు ఇంత పొడుగు. ఆ సౌలుకు కలిగిన ఆ బయలుపాటు ఏంటి? ఆ ప్రత్యక్షత ఏంటి? సౌలుకు కలిగిన దైవత్వం ఏంటి? ఆ మర్మం ఏం తెలుసుకున్నాడు? ఏ దేవుణ్ణి ఆరాధించేవాడు సౌలుగా ఉన్నప్పుడు, ఆ పౌలు అయ్యాక ఏ దేవుని ఆరాధిస్తున్నాడు? అసలు ఏంటి? అసలు సౌలు పౌలు అయినప్పుడు మార్పు ఏంటి అనేది ఈరోజు పాస్టర్లు ఎవరో చెప్పరు. సౌలు పౌలు అయ్యాడని చెప్తారు. సౌలు ఆరాధించిన దేవుడు యెహోవా.
సౌలు యెహోవాని ఎరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, ఆయన గమలీయేలు దగ్గర శిష్యుడు, బోధకులకే బోధకుడు స్థాయికి ఎదిగాడు. ఆయన ఎందుకు క్రైస్తవులను చంపేస్తున్నాడంటే ఈ వేరే దేవుణ్ణి మాకు తీసుకొచ్చారని. ఇప్పటికీ కూడా ఈ క్రైస్తవులు విజిట్ చేయడానికి వెళ్తే, ఎక్కడికి, ఇశ్రాయేలు వెళ్తే, యెరూషలేము వెళ్తే, మీరు విజిట్ చేయడానికి వచ్చారు, విజిట్ చేసి వెళ్ళిపోండి, కానీ మీ బోధ మాకు చెప్పవద్దు, మీరు ముగ్గురు దేవుళ్ళని నమ్ముతారు, మీ బోధ మాకు వద్దు, మాకు చెప్పవద్దు, ఇది మాకు అంటించకండి అని చెప్పారు. అక్కడ ఎవరు, కొంతమంది ప్రయత్నం చేశారంట. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుని మీరు నమ్మలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తే వచ్చారంట రబ్బీ. వెంటనే ఆయన తగులుకొని, మీరు మీ బోధ మాకు చెప్పొద్దు. ఇప్పటికీ వారు యేసుని నమ్మరు. ఈరోజు క్రైస్తవులు కూడా ఏమని నమ్ముచున్నారు? ఆయన రెండో దేవుడని, ఆయన ఒక కుమారుడని, ఆయన ఒక ప్రవక్త అని, ఆయన ఒక మనిషి అని, దైవత్వంలో రెండవ వాడని, తత్వంలో రెండవ వాడని. కానీ ఆయన నేనే రక్షించువాడను అంటే రక్షకుడుగా వచ్చింది కూడా ఆయనే. వచ్చి ఆయన ఏమన్నాడంటే, నేను ఆయన మీరు నమ్మాలి, నమ్మకపోతే మీ పాపాలు క్షమించబడవు. వారు చేసిన పాపం ఏంటంటే, ఆయనే పాత నిబంధనలో ఉన్న యెహోవాయే యేసు అని వారు నమ్మలేదు. యూదులు చేసిన పాపం. ఈరోజు ఆయన యూదుల దేశంలో లేడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన అన్యుల్లో ఉన్నాడు. యూదుల మధ్యలోకి ఆయన వచ్చినప్పుడు కొంతమంది నమ్మేవారు ఉన్నారు, కొంతమంది నమ్మని వారు ఉన్నారు. ఎక్కువ మంది నమ్మని వారు ఉన్నారు. కొంతమంది నమ్మారు ఆయనే ఈయనని కొంతమంది నమ్మారు. ఎక్కువ మంది ఈయనని నమ్మలేదు. ఎక్కువ మంది నమ్మలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం యూదుల మధ్యలో, ఇప్పుడు అన్యుల మధ్యలో ఆయన పరిశుద్ధాత్మగా సంచరిస్తున్నాడు. ఇప్పుడు ఆయన్ని నమ్మాలంటే, యేసుని నమ్మాలన్నా, ఆ పరిశుద్ధాత్మను నమ్మాలన్నా ఏమని నమ్ముచున్నారు ఇప్పుడు? అన్యులు. అంటే ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్నిక చేయబడిన వారు ఉన్నారు అక్కడ. 2000 సంవత్సరాల క్రితం ఎన్నికలో ఉన్నవారు ఉన్నారు. ఆ ఎన్నిక చేయబడిన వారే ఆయనే ఈయనని నమ్మారు. మిగిలిన వారు ఎవరో నమ్మలేదు. కానీ వారు పెద్ద ఇల్లు కట్టుకున్నారు, ఉద్యోగాలు చేసుకున్నారు, అంటే కార్లు కొనుక్కున్నారు, మంచి మంచి హోదా కలిగి ఉన్నారు. వారు యాచకులుగా ఎదిగారు, వారు శాస్త్రులుగా ఎదిగారు, వారు పరిసయ్యులుగా ఎదుగుతున్నారు, వారు ధర్మశాస్త్ర బోధకులుగా ఎదుగుతున్నారు. ఇప్పటికీ ధర్మశాస్త్ర బోధకులు అక్కడ ఉన్నారు. వారు భౌతికంగా డెవలప్ అవుతూనే ఉన్నారు. కానీ వారు ఇంకా పాపంలోనే ఉన్నారు. ఎందుకని చూస్తున్నప్పుడు అప్పుడు కొంతమంది ఎన్నిక చేయబడిన వారు ఉన్నారు. ఎన్నిక చేయబడిన వారు ఆయనే ఈయనని నమ్మారు. ఎన్నిక చేయబడిన వారు ఆయనే ఈయనని నమ్మలేదు. వారిలో ఉన్న దేవుని ఆత్మ ఎవరిలో? ఎన్నిక చేయబడిన వారిలో ఉన్న దేవుని ఆత్మ, ఏ దేవుడైతే భూమి మీదకి వచ్చాడో అదే దేవుని ఆత్మ వారిలో ఉండి ఆయన్ని నమ్మేటట్టు చేసింది. దేవుడే గ్రహింపచేసేటట్టు చేశాడు, నమ్మేటట్టు చేశాడు దేవుడే వారికి. ఆ ఆత్మ వారిని ఒప్పించింది. ఆయనే ఈయన. సమరయ స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మేము మెస్సియా వస్తాడని ఎదురు చూస్తున్నాం, మెస్సియా వచ్చినప్పుడు మేము ఆ సంగతులన్నీ వింటామని చూస్తున్నాం, మెస్సియా వస్తాడని మేము విన్నాము, మెస్సియా కోసం ఎదురు చూస్తున్నాం అంటే అప్పుడు ఆయన అన్నాడు, నేనే ఆయనను, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. వెంటనే ఆమె విశ్వసించిందా? ఎందుకు పనికిరాని వారు విశ్వసిస్తున్నారు? స్కాలర్స్ ఏమో మేము గొప్పోళ్ళు, మేము బోధకులం, మేము గొప్ప స్కాలర్సం, మేము గొప్ప రెవరెండ్లం, మేము గొప్ప బిషప్లం అనుకున్న వాళ్ళందరూనేమో తప్పిపోయారు. ఎందుకు పనికిరాని వాళ్ళందరూ నమ్మారు. ప్రైజ్ లార్డ్.
ఆ గొప్ప గొప్ప వాళ్ళందరూ అనేక మందిని ప్రభావితం చేసి వారిని అందరినీ కూడా నమ్మకుండా చేశారు. ఎందుకంటే సామాన్య ప్రజలు అనేక మంది ఆ గొప్ప గొప్ప వాళ్ళని చూసి ఆ గొప్ప గొప్ప వాళ్ళని వెంబడిస్తూ ఉన్నారు, వారి ప్రసంగాలు వింటూ ఉన్నారు. అందువలన వారు యేసుని నమ్మలేకపోయారు. ఈరోజు కూడా అదే క్రీస్తు అన్ని జనుల మధ్యలో ఉన్నప్పుడు ఆ యొక్క కొంతమందిలో ఉన్న ఆత్మ ఇక్కడ కూడా కొంతమందిలో ఉంది, వారు నమ్ముతున్నారు. అనేక మందిలో ఉన్న ఆత్మ ఇక్కడ కూడా అనేక మందిలో పనిచేస్తుంది, వారు నమ్మట్లేదు. ఆయన రుజువు చేసుకున్నాడు, నేనే ఆయన్ని, నేను వేరు ఆయన వేరు కాదు, నేనే ఆయన. ఈ అధ్యాయం చాలా మూలకమైన చాలా అత్యంత ప్రాముఖ్యమైన అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఇంకా ఏమనుకుంటున్నారంట, మేము అబ్రహాం పిల్లలు, మేము అబ్రహాం సంతానం, మేము ఎవరికి దాసులుగా ఉండలేదు, మేము స్వతంత్రులు, మేము అబ్రహాం పిల్లలు అని చెప్పుకుంటున్నారు. కానీ ఆయన ఏమన్నారంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, కానీ మీరు అబ్రహాం పిల్లలని చెప్పుకుంటున్నారు. అబ్రహాం పనులు చేయట్లేదు వారు, వారి తండ్రి క్రియలు అంటే అపవాది చేయ క్రియలే వారు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం యూదులు చేసిన పాపమే ఈరోజు క్రైస్తవులు కూడా చేస్తున్నారు. యూదులు చేసిన పాపమే ఈరోజు క్రైస్తవులు చేస్తున్న పాపం. యెహోవాయే మెస్సియాగా వచ్చాడని వారు నమ్మలేదు. ఈరోజు కూడా ఆ యెహోవాయే యేసుగా వచ్చాడని, మెస్సియాగా వచ్చాడని క్రైస్తవులు నమ్ముట లేదు. అదేమిటయ్యా? పాపం. అదే వారు చేసిన పాపం. అది నమ్మితేనే కానీ వారి పాపములు క్షమించబడవు. మరలా వారికి 70వ వారంలో చివరి అర్ధవారంలో వారికి మెస్సియా వచ్చినప్పుడు వారు గుర్తుపడతారో అప్పుడు ఆయన అడుగుతారు, నీ చేతికున్న గాయాలు ఏమిటి అని. నీ చేతికున్న గాయాలు ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ఆయన అంటారు, నా స్నేహితుని ఇంట ఉన్నప్పుడు నాకు తగిలిన గాయాలు. అప్పుడు వారు గుర్తుపట్టి అప్పుడు వారు ఏడుస్తారు, మేమే అది చేసింది మేమే అని అప్పుడు వారు గ్రహిస్తారు. వారికి అవకాశం ఉంది, కానీ మనకు అవకాశం లేదు కదా. క్రైస్తవులకి ఇంకో అవకాశం లేదు. యూదులకి లాస్ట్ అర్ధవారం అవకాశం ఉంది, కానీ క్రైస్తవులకి అవకాశం లేదు. ఇప్పుడు చేస్తున్న పాపం ఏంటి? పాపమని చెప్తున్నవన్నీ పాపం యొక్క లక్షణాలు. పాపం ఉందని రుజువు చేయడానికి అవి గుణగణాలవి, కార్యాలవి. పాపం యొక్క కార్యాలు. పాపం ఏంటి? ఆయనే ఈయనని నమ్మలేదు. ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం యూదులు చేసిన పాపం అదే ఈరోజు ప్రపంచంలోని అనేక మంది క్రైస్తవులు చేస్తున్న పాపం అదే. కొందరు బోధకులు అదే పాపాన్ని చేస్తున్నారు, అనేక మంది ప్రజల చేత అదే పాపాన్ని చేయిస్తున్నారు. అంటే అనేక మంది బోధకులు ప్రజల్ని పాపములోకి ఇచ్చేస్తున్నారు. పాపములోకి. యెహోవా ఒక దేవుడు, యేసు ఒక దేవుడు అంటే అని బోధించాడు ఒక బోధకుడు అంటే ప్రజల్ని ఏం చేసినట్టు? పాపులుగా చేసినట్టు. అవు ఇదేం బోధయ్య బాబు, వాక్యం చెప్తే పాపులుగా చేసేవంటే ఏంటి అంటారేమో. యూదులు చేసిన పాపం ఏంటి? ఆయనే ఈయనని నమ్మలేదు.
అంటే ఆయన వేరు ఈయన వేరని అనుకున్నారు వారు. ఈరోజు క్రైస్తవులకి ఏం బోధిస్తున్నారు? యెహోవా ఒక దేవుడు, యేసు ఒక దేవుడు. అంటే వారిని ప్రజల్ని ఆల్రెడీ ఆ బోధకుడు పాపములో ఉన్నాడు. వాక్యం ప్రకారంగా ఆ బోధించే బోధకుడు పాపములో ఉన్నాడు, ప్రజలను కూడా పాపంలోకి నడిపిస్తున్నాడు. అదే అంటే అనేక మంది క్రైస్తవ బోధకులు ప్రజల్ని గుడ్డోడిని వెంబడిస్తే ఇద్దరు కలిసి గుంటలో పడతారు. మీకు అర్థమైందని అనుకున్నా. ఈ కాన్సెప్ట్ అర్థమైతే దేవుడికి స్తోత్రం చెప్తారా? యెహోవాయే మెస్సియా అని నమ్మకపోవడమే యూదులు చేసిన పాపం అని బైబిల్లో ఉంటే, ఇప్పుడు యెహోవా ఒక దేవుడు, యేసు ఒక దేవుడు అని బోధించే బోధకుడు కూడా ఎక్కడున్నాడు? పాపములో ఉన్నాడు. పాస్టర్ కూడా ఎక్కడ ఉన్నాడంటే పాపములో ఉన్నాడు. ఇప్పుడు ఆ పాపములో ఉన్న పాస్టరు ఏం చెప్తున్నాడంటే యెహోవా ఒక దేవుడు, యేసు ఒక దేవుడు అని చెప్తున్నాడు. ప్రజలందరూ దాన్ని వెంబడిస్తున్నారు. అంటే ఆ పాస్టర్ ఏం చేస్తున్నాడంటే అనేక మంది ప్రజల్ని పాపములోకి లాగేస్తున్నాడు, రక్షణలోకి కాదు. కానీ పేరేమో సువార్త, 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 రక్షణ, రక్షణ, రక్షణ. రక్షణలోకి రండి, రక్షణలోకి రండి, రక్షణలోకి రండి, దేవుని దగ్గరికి రండి, దేవుని దగ్గరికి రండి, దేవుని దగ్గరికి రండి. పేరు అది, పేరు. కానీ పాస్టర్ తెలియకుండానే అతను ఎక్కడున్నాడు? ప్రజలను కూడా ఎక్కడ నడిపిస్తున్నాడు? పాపంలోకి. ఆయన ఏమన్నాడు? నా ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత కూడా ఏ దేవుడు ఉండడు. ఉండడంటే ఉండడు. ఉన్నాడన్నావంటే నువ్వు పాపంలో ఉన్నావు, ప్రజలను కూడా పాపంలోకి నడిపిస్తున్నావు. ఆయనేమో నా తర్వాత ఉండడు, నా ముందు లేడు, నా తర్వాత ఎవడు ఉండడని ఆయన అంటుంటే, ఉన్నాడని బోధించడమే, బోధించేవాడు పాపములో ఉన్నాడు. ఆ బోధ పాపమై ఉన్నది. ఆ బోధించడం ద్వారా ఆ బోధను నమ్మేవారు కూడా పాపంలోకి వస్తున్నారు. ఈరోజు అనేక మంది పాపంలో పడిపోతున్నారు. ఏంటి ఆ పాపం? లోకంలో పడిపోవడం కాదు. అనేక మంది క్రైస్తవులు పాపంలో ఉన్నారు. ఏమిటి ఆ పాపం? ఆయనే ఈయనని నమ్మకపోవటమే పాపం. కాబట్టి ఈ ఒక్క లేఖనం మీద అనేక విషయాలు ఇంకా లోతుకు వెళ్తున్నాము. ఈ కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా పరిశీలించి, ధ్యానించి, అధ్యయనం చేసి, ఇంకా కొన్ని విషయాలు మీరు దీనికి, కొన్ని లేఖనాలు దీనికి జత చేసుకుని మీరు గొప్ప పౌరులుగా, వీరులుగా, సువార్త పాత్రలుగా మీరు మారాలని నా ఆశ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలు, నేను ముగిస్తున్నాను ఇక్కడ. యూదులు చేసిన పాపము ఈరోజు క్రైస్తవులు కూడా చేస్తున్నారు. వారు 2000 సంవత్సరాలుగా అదే పాపంలో ఉన్నారు. ఎప్పుడు ఆ పాపం తీసివేయబడద్ది? జకర్యా గ్రంథంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ గాయాలు ఏంటని వారు అడిగినప్పుడు, ఆ గాయాలు చేసింది మేమే అని వారు గ్రహించి వారు పశ్చాత్తాపడినప్పుడు, ఆయనే ఈయనని గ్రహించినప్పుడు, ఆయనే ఈయనని సౌలు గ్రహించాడు. దమస్కు మార్గంలో తిన్నని వీధిలో సమరయ స్త్రీ గ్రహించింది. సుకారని ఊర్లో యాకోబు బావి దగ్గర. అవునండి, పౌలు గ్రహించాడండి. ఆయనే ఈయన, ఆయన వేరు ఈయన వేరు కాదు, ఆయనే ఈయన చెప్పడానికే యూదుల దగ్గర చాలా ప్రయత్నం చేశారు. కానీ యూదులు పౌలు మాట వినలేదు. యేసు ప్రభు మాట వినలేదు యూదులు, పౌలు మాట వినలేదు యూదులు. కాబట్టి వారు ఎక్కడుండిపోయారు? పాపం. ఈరోజు కూడా నువ్వు వింటే రక్షింపబడతావు. లేదు, వినను అంటే పాపములోనే ఉండి చనిపోతావు. కాబట్టి ఈరోజు ఆ పాపములో పాలిభాగస్తులు కాకండి. ఆ పాపములో పాలిభాగస్తులు అవుతున్న వారిని పాపములో నుండి మనం లాగాలి. అనేక మందిని వాక్యములోనికి లాగాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యములోకి రావాలని మన ప్రార్థన అయి ఉండాలి. వాక్యంలోకి లాగడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం కొరకు మనం వాక్యంలోనే నిలబడాలనేది మనం చేయాలి. అనేకుల్ని వాక్యంలోనికి నడిపించాలి. దేవుడు అట్టి గొప్ప కృప మనకు దయచేయను గాక.
దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యూదులు చేసిన పాపం దేవుడు మనకు